ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెస్ట్ బెంగాల్లో మహిళలపై అగాత్యాలను నిరసిస్తూ బీజేపీ దేశవ్యాప్తంగా కూడాను ఈరోజు మహాధరణ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ నిర్వహిస్తున్నటువంటి ఆ నిరసన మాత్రం పోలీసులు పూర్తిగా భగ్నం చేశారు. సందేశ్ ఖరీ ప్రాంతంలో మంత్రి షేక్ షాహెబ్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఈరోజు ఈ పర్వం కొనసాగుతుంది. ఇటువంటి తరుణంలో అసలు ఎందుకు అరెస్టులు, ఎందుకు పక్క రాష్ట్రంలో ఒక పార్లమెంటు సభ్యుడి తాలూకా దాష్టీకాలు మహిళలపై చేసినటువంటి అరాచకాలని నిరసిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పిలుపునిచ్చినటువంటి ఒక శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నటువంటి మహిళల కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇటువంటి దమనకాండ ఈ పోలీస్ జులును ఉపయోగించి చేస్తుందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తుంది. ఒక దిష్టి బొమ్మ దహనం చేసుకోవడానికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి రాష్ట్రంలో స్వేచ్ఛ లేకపోతే ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యం ఇక్కడ ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మహిళలపై జరుగుతున్నటువంటి ఈ దాష్టికాన్ని ధర్నా రూపంలో చేస్తున్న నేపథ్యంలో దిష్టి బొమ్మ అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం కనీసం మహిళల భద్రత కల్పించడం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఎందుకు అడ్డుకోవాల్సిన పరిస్థితి? అదే ఇది ఒక దమనకాండ. అంటే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుంది ఇవాళ భారతీయ జనతా పార్టీని చూసి. ఏదైతే ఒక పక్క రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సంబంధం లేదు, ఈ రాష్ట్రంలో ఎంపీ కూడా కాదు, పక్క రాష్ట్రం సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడి మీద జరిగినటువంటి మహిళలపై జరిగినటువంటి అరాచకాలను ప్రశ్నిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఇవాళ ఈ విధంగా ఈడ్చుకెళ్లడం ఏదైతే ఉందో దీన్ని ఈ రాష్ట్ర చూస్తే ఏ విధంగా ఇది పోలీసులు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే మేము ఎక్కడో వెస్ట్ బెంగాల్లో జరిగిన మహిళలపై అత్యాచారం జరుగుతున్న సందర్భంలో ఇక్కడ దిష్టి బొమ్మని స్వయంగా పోలీసులే లాక్కొని దాచేశారు. ఇది చాలా అరాచకం. పోలీసులు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్లో అనేది పూర్తిగా నమ్ముతున్నాము. ఈ వైఖరిని ఖండిస్తూ పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిమాండ్ చేస్తున్నాం. చూస్తే కనుక ఏంటి అసలు అరెస్టులు ఎందుకు లేరు? బెంగాల్ ఏర్పడి నుంచి కూడా హిందువుల పైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన అనేక అకృత్యాలు పాల్పడుతుంది. అదే కాకుండా ఇప్పుడు మహిళలపై కూడా దుర్మార్గం చెల్లి సాధారణ వ్యక్తి రేపులు చేసి అకృత్యాలు పాల్పడుతుంటే అరెస్ట్ చేయకుండా ఆయన దాచిపెట్టింది. వెంటనే భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తుంది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేయాలని చెప్పేసి భర్తరపు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రస్తుతం ఏదైతే మహిళలపై ఆక్రోశాలు ఉన్నాయో వాటిని నిరసించేందుకు చేసి పెట్టినటువంటి ఈ ధర్నా విషయంలో దిష్టిబొమ్మ దగ్నాన్ని మాత్రం అడ్డుకునేందుకు పోలీసు చేసిన ప్రయత్నంలో వారందరూ కూడా అరెస్ట్ చేస్తున్నారు. షాజీ గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు మాత్రం అందరినీ యావత్ మహిళా లోకాన్ని కూడా తీవ్రంగా బాధించే విధంగా ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఎవరైతే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో వారందరిపై కూడా చర్యలు చేపట్టాలి. భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చినటువంటి ఈ పిలుపును శాంతియుతంగా చేసిన నిరసన మాత్రం ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు ఇంతలా వారి తాలూకా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో మహిళలపై దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులతో పాటు ఏదైతే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ దాడులు ఏవైతున్నాయో ఆ దాడులు పాల్పడిన వారిని మాత్రం వెంటనే అరెస్ట్ చేయాలి. అధికార పార్టీకి సంబంధించారు కాబట్టి వారిని వెంటనే బర్తరఫ్ చేయాలని కూడా వీరు డిమాండ్ చేస్తారు. ఏదేమైనా కూడా బీజేపీ చేపట్టినటువంటి ఈ మహాధర్నా కార్యక్రమంలో మాత్రం దిష్టిబాబును దగ్నం చేయాలన్న వారి ప్రయత్నాన్ని మాత్రం పోలీసులు అడ్డుకొని వారి తాలూగా ధర్నాను మాత్రం భగ్నం చేశారు. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.